జిల్లా గిద్దలూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత చెన్నారెడ్డిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బోచేపల్లి ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు బయట మీడియాతో బోచేపల్లి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ తన నాయకులు కార్యకర్తలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని అణచివేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది అని ఆయన విమర్శించారు. సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమ్మదిన చెన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలని కృష్ణారెడ్డి గారిని సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలని కట్టడం వల్ల అక్కడ మా చెన్నారెడ్డి గారు అక్కడ విఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్న జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల. వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూస్తుంటే మారణాదాలతో కొట్టారు, హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు. దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసులను పెట్టేసి సీనియర్ నాయకులందరూ ఇబ్బంది పెడుతున్నారు, కక్షపూర్తంగా ఇబ్బంది పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చాలా చక్కగా బాగా చేస్తున్నాడు. అందరు నాయకులు ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు. ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు. దయచేసి ఇటువంటి చిలుపు చేష్టలు మానుకొని ఇటువంటి చిన్న రాజకీయాలు మానేసి దయచేసి పెద్దారాగా ఉండేసి, నిజంగా జరిగితే ఇన్సిడెంట్ జరిగి ఉంటే మీరు కేసులు పెట్టండి. ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితులు మానుకోండి. ఎప్పుడు మీరు అధికారంలో ఉండరో మళ్ళా మేము అధికారంలో వస్తాము. అంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎప్పుడు మేము ఫ్లెక్సీలు బుక్స్లు అడ్డు పెట్టలేదు. కావాలని చెప్పేసి తగాదాలు పెట్టుకొని కావాలని మా మీద కేసులు పెడుతున్నాం. కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కూడా ఇటువంటి శాసనలు మానుకొని ప్రశాంత వాతావరణం, పోలీసులు కూడా ఇప్పుడు ప్రశాంతతగా ఉండాలని చెప్పి